'బాహుబలి ది ఎపిక్' మనం 'బాహుబలి' మూవీ ఎన్నో సార్లు చూసాం. ఫోన్‌లో చూసుంటాం, థియేటర్‌లో చూసుంటాం, టీవీలో ఏసినప్పుడు చూసుంటాం, లేదా బోర్ కొట్టినప్పుడు 'ప్రభాస్' గారి ఎలివేషన్ సీన్ చూసుంటాం. ఇయన్నీ సార్లు చూసిన తర్వాత మళ్ళీ మనం 'బాహుబలి' ఎందుకు చూడాలిరా? మేము 'బాహుబలి ఎపిక్' ఎందుకు చూడాలి అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూసేయండి, మీకు ఖచ్చితంగా అర్థమైద్ది 'బాహుబలి ఎపిక్' మళ్ళీ ఎందుకు చూడాలి అని. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మన ఛానెల్‌ని కొత్తగా స్టార్ట్ చేశా. మీ అందరికీ తెలిసిందే. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు చిన్న పనే. ఆ చిన్న పని మీరు చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకెళ్ళిపోదాం. 'బాహుబలి ది ఎపిక్' ఈ మూవీ పర్సనల్‌గా నేనెందుకెళ్ళా అంటే, నాకు రీసెంట్‌గానే 'బాహుబలి' మా టీవీలో ఏసినప్పుడు చూసా. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఆ ఎలివేషన్‌లో అయినా అసలు రాజమౌళి గారు ఎలారా ఒక ఎలివేషన్ తర్వాత ఒక ఎలివేషన్ ఈ రేంజ్‌లో పెట్టగలిగారు మూవీలో అనిపిచ్చేసింది. ఇప్పుడు అలాంటి మూవీ మళ్ళీ ఎప్పుడో నా చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు ఆ ఎలివేషన్‌లో నేను ఫీల్ అయ్యా. అదే మూవీ ఇప్పుడు నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఎళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది నాకు ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుద్ది. ఆ 'బాహుబలి' ఇంపాక్ట్ మనలో అంతుంటది. అయితే 'బాహుబలి ఎపిక్' అనేది సేమ్ ఇంకదే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కలిపి 3 గంటల 40 నిమిషాలు చేశారు కదా! మూవీ చాలా వటికి కట్ చేశారు. ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ అంతా చాలా డిఫరెంట్‌గా చేశారు. కొన్ని కొన్ని సీన్స్ యాడ్ చేశారు. అన్‌వాంటెడ్ సీన్స్, అన్‌వాంటెడ్ సాంగ్స్, లవ్ ట్రాక్ ఇవన్నీ తీసేశారు. ఓన్లీ మీకు సీను, ఎలివేషను, గూస్ బంప్స్, ఎలివేషన్స్ ఇంక ఈట్ల మీదే 'బాహుబలి ది ఎపిక్' అనేది నడుస్తా ఉంటది. రాజమౌళి గారు ఒకటే కాన్సంట్రేషన్ పెట్టారు. మూవీ స్టోరీ చెప్పాలి. దానికి తోడు ఎలివేషన్‌లు బీభత్సంగా ఇవ్వాలి. ఒకటి అయిపోయేసరికి ఒకటి ఎలివేషన్ పడతానే ఉండాలి అని. ఒకవేళ మూవీ స్టోరీ లైన్ ఎక్కడైనా డివేట్ అయినా మన అందరికి తెలిసిందే కాబట్టి అది మనం పెద్దగా పట్టించుకోం. సేమ్ మూవీ చూస్తున్నప్పుడు నాకు గూడా అదే ఎక్స్‌పీరియన్స్ కలిగింది. ఒక సీన్ తర్వాత ఒక సీను గూస్ బంప్స్ అసల 2 పార్ట్‌లు కలిపేసి ఒక లిమిటెడ్ టైమ్‌గా పెట్టేసి అన్ని గూస్ బంప్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ ఒక చోట పెట్టేశారు. అన్‌వాంటెడ్ లవ్ ట్రాక్‌లు, సాంగ్స్ అవన్నీ తీసేశారు. కానీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉంది. ఏంటి అంటే కొన్ని కొన్ని ఫైట్ సీన్స్‌లో కొన్ని కొన్ని ఎలివేషన్ సాంగ్స్ కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి గదా! వాటిల్ని రాజమౌళి గారు కొన్ని కొన్ని షాట్లు రిమూవ్ చేసేశారు. ఆ షాట్లు రిమూవ్ చేయటం వల్ల అరే! ఇక్కడ ఈ షాట్ పడుంటే బాగుండేదే. ఈ షాట్‌ని అనవసరంగా రాజమౌళి గారు రిమూవ్ చేశారు అనే ఫీలొచ్చింది కొన్ని కొన్ని చోట్ల. మూవీ మీరు చూసుంటే మీకు గూడా ఆ ఫీలొచ్చిద్దని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఈ మూవీ అయితే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది నాకు రిలీజుల్లో. నేను ఈ మూవీకెళ్ళటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బీభత్సంగా ఉంటది. సూపరుంటది. మూవీ మీరు చూసుంటే మీరు ఈ మూవీకి ఏ ఎక్స్‌పెక్ట్ కోసం ఎళ్లారో గూడా కింద కామెంట్ చేసిండి. ఆఫ్‌కోర్స్ అందరూ 'బాహుబలి' మూవీ కోసమే ఎళ్ళుంటారు. అవి కాకుండా 'బాహుబలిలో' మీకేమిష్టమో అది గూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది గదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.